నమస్కారం. అధిక బరువులాగే ఇప్పుడు షుగర్ జబ్బు అనేది మహిళల ఆరోగ్యానికి శాపంగా మారుతోంది. పురుషుల్లో మాదిరే స్త్రీలలోనూ ఇవాళ షుగర్ జబ్బు అనూహ్యంగా విరుచుకుపడుతోంది. మధుమేహుల్లో ముగ్గురులో ఒకరు స్త్రీలే ఉంటున్నారని ఒక అంచనా. ఈ నేపథ్యంలో మహిళల్లో కనిపించే షుగర్ జబ్బు తీరుతెన్నుల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. షుగర్ జబ్బు ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టబెడుతోంది. ప్రత్యేకించి మన భారతీయుల్ని, అందులోనూ మహిళల్ని ఇప్పుడు తన లక్ష్యంగా చేసుకుంటోంది. ఒకప్పటితో పోలిస్తే ఇవాళ మన భారతీయ మహిళల్లో షుగర్ జబ్బు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మన దగ్గర మహిళలు కాస్త బొద్దుగా, లావుగా ఉండటం, తుంటి నడుము నిష్పత్తి ఎక్కువగా ఉండటం, ఒంట్లో హార్మోన్ల పాత్ర, ఆహారంలో కొవ్వులు ఎక్కువగా తీసుకోవడం, ఇవన్నీ స్త్రీలలో షుగర్ జబ్బును తెచ్చిపెట్టే అంశాలే. అంతేకాదు, పురుషులతో పోలిస్తే షుగర్ తాలూకు దుష్ప్రభావాలు మహిళల్లోనే ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో మహిళల్లో కనిపిస్తోన్న షుగర్ జబ్బు తీరుతెన్నులు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం ఇదో సైలెంట్ కిల్లర్. చాప కింద నీరులా శరీరాన్ని చుట్టబెట్టే ఒక పెను ఉపద్రవం. అందుకే మధుమేహం అంటేనే నేడు ప్రపంచం ఉలిక్కి పడుతోంది. డయాబెటిస్ క్యాపిటల్గా మారుతున్న మన దేశంలో మధుమేహం ఇప్పటికే తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఈ తీపి జబ్బు ఇప్పటిదాకా మగవాళ్లలో ఎక్కువగా, మహిళల్లో కాస్తంత తక్కువగా కనిపించేది. అయితే గత 10-15 నుంచి స్త్రీలలో కూడా షుగర్ జబ్బు అనూహ్యంగా విరుచుకుపడుతోంది. ఇందుకు మహిళల్లో కనిపించే అధిక బరువు, స్థూలకాయం మొదలుకొని ఒంట్లో హార్మోన్లు, తిండి తీరు వరకు ఇలా చాలా కారణాలే కనిపిస్తున్నాయని చెబుతారు నిపుణులు. ఇవాళ చాలామంది మహిళలకు బరువు అనేది ఒక పెద్ద గుదిబండగా మారుతోంది. ఎత్తుకు తగ్గట్టుగా ఉండాల్సిన బరువును తెలిపే BMI సూచి చాలా మందిలో 25కు పైనే ఉంటోంది. అలాగే తుంటి నడుముల నిష్పత్తి కూడా మహిళల్లో ఎక్కువగా ఉంటోంది. దీంతో సహజంగానే స్త్రీలకు షుగర్ జబ్బు ముప్పు కూడా పెరుగుతోంది. భారతీయుల్లో డయాబెటీస్ ఎక్కువని అందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు భారతీయుల్లో మన ఆడవాళ్ళు మగవాళ్ళ నిష్పత్తి చూసుకున్నట్లయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు మగవాళ్ళకు చాలా ఎక్కువగా ఉండేది, ఆడవాళ్ళలో తక్కువ ఉండేది అనమాట. దాదాపు మనం 1:0.3, 0.6 అలా చెప్పుకునేవాళ్ళం. ఈ రోజుల్లో దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి మన భారతీయుల్లోనూ, భారతీయ సంతతికి చెందిన వాళ్ళ మిగతా దేశాల్లో కూడా మన మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా డయాబెటీస్ దాదాపు సరిసమానంగా వస్తుంది. ఈ బయట దేశాల్లో ఉన్న భారతీయులు అంటే ఇప్పుడు గయానా, ఫిజీ, మలేషియా లాంటి దేశాల్లో ఉన్నటువంటి భారతీయ సంతతికి చెందిన ఆడవాళ్ళల్లో డయాబెటీస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ముఖ్యంగా గయానా దేశంలో మగవాళ్ళకి ఆడవాళ్ళకి నిష్పత్తి 1:2 ఉందంటే ఆడవాళ్ళలో డయాబెటీస్ రెట్టింపు కనిపిస్తుంది అనమాట. ఇది కొత్త విషయం. ఈ కొత్త విషయాన్ని మనం భారతీయులలో కూడా మనం గ్రహిస్తున్నాం. ఈ విషయాన్ని ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి పరిశోధనలో భారతీయుల్లో మగవాళ్ళలోనూ ఆడవాళ్ళలోనూ సమానంగా ఉండటం, లేదా ఆడవాళ్ళలో ఎక్కువగా ఉండటం కనిపిస్తుంది. దీనికి ప్రత్యేకమైన కారణాలంటూ ఏమిటని ఇప్పుడే ఈ పరిశోధనలు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, ఒబిసిటీ అనేది బాడీ మాస్ ఇండెక్స్ రూపంలో మనం గుర్తిస్తాం కదా. బాడీ మాస్ ఇండెక్స్ అంటే మనం వెయిట్ ఇన్ కిలోస్ డివైడెడ్ బై హైట్ స్క్వేర్ ఇన్ మీటర్స్ అన్నమాట. సో ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది దాదాపు 22 దాటి ఉండకూడదు భారతీయ సంతతికి చెందిన వాళ్ళు అంటారు. మగవాళ్ళలో 22 దాటినట్లయితే డయాబెటీస్ వస్తుంది. అలాగే ఆడవాళ్ళలో కూడా 22 దాటితే డయాబెటీస్ వస్తుంది. బట్ యావరేజ్గా చూసుకున్నట్లయితే ఆడవాళ్ళలో ఈ బాడీ మాస్ ఇండెక్స్ 25 దాటుతుంది. మగవాళ్ళలో 22 దాటినట్లయితే ఆడవాళ్ళలో 25 దాటుతుంది. అంటే ఒబిసిటీ, ఓవర్ వెయిట్ అనేది, ఊబకాయం అనేది ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. దానివల్ల డయాబెటీస్ ఎక్కువ అవుతుందో అనేటువంటి ఒక ఆలోచన ఉంది. ఇంకా నిర్ధారణ కాలేదు, కానీ ఆడవాళ్ళల్లో డయాబెటీస్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉందని ఈ మధ్య కాలంలోనే గ్రహించారు. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, నీళ్లు ఎంతగా తాగుతున్నా దప్పిక తీరకపోవడం, ఇక పదే పదే ఏదైనా తినాలనిపించడం, నెల రోజుల్లోపే 2 కిలోలకు పైగా బరువు తగ్గిపోవడం. మామూలుగా అయితే ఇవన్నీ షుగర్ జబ్బు తాలూకు అనుమానిత లక్షణాలు. అయితే మహిళల్లో ఇవే లక్షణాలు ఖచ్చితంగా కనిపిస్తాయని చెప్పలేమంటారు డాక్టర్లు. షుగర్ తాలూకు లక్షణాలు పురుషుల్లో కంటే మహిళల్లో కాస్తంత భిన్నంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా జననేంద్రియాల్లో తెల్లబట్ట అనేది ప్రధానమైన లక్షణంగా ఉంటుంది. అలాగే తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటారు. అలాగే తేమ ఎక్కువగా ఉండే శరీర భాగాల్లో ఫంగస్ ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి.
ఈ సమస్యల్ని బాధల్ని సాధారణంగా మహిళలు ఎవరూ బయటకు చెప్పుకోరు. అలాగే భరిస్తూ జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటారు. దీంతో షుగర్ జబ్బు ముదిరిపోయి దాని తాలూకు దుష్ఫలితాలు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయని చెబుతున్నారు డాక్టర్. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ మధుమేహ ఫెడరేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా ఇప్పుడు స్త్రీలలో వచ్చే మధుమేహాన్ని ప్రత్యేకంగా గుర్తిస్తున్నాయి. లక్షణాలు, చికిత్సల విషయంలో వీరికంటూ ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టంగా పేర్కొంటున్నాయి. ఆడవాళ్ళల్లో డయాబెటీస్ రావడంలో ఇంకొకటి ఏంటంటే, మనకి డయాబెటీస్ వచ్చింది అని తెలుసుకోవడానికి మనం ఏమంటామంటే అతిమూత్ర వ్యాధి, దాహం ఎక్కువగా ఉండటం, ఆకలి ఎక్కువగా ఉండటం, లేకపోతే నీరసించిపోవటం. ఒక నెలలో 2 కిలోల కన్నా తక్కువ బరువు తగ్గినట్లయితే డయాబెటీస్ వచ్చిందని గుర్తించాలి. ఇలా మనం కొన్ని లక్షణాలు చెప్తాం. ఇక ఆడవాళ్ళలో అయితే ఇలాంటి లక్షణాలు బయటపడట్లేదు. ఆడవాళ్ళలో ఎలా ఉంటే జననేంద్రియాలకు సంబంధించిన వ్యాధులు అనమాట. అంటే తెల్లబట్టు అంటారు కదా, లుకోరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనమాట, అలాంటి వ్యాధులు. తర్వాత జననేంద్రియాలకు సంబంధించిన వ్యాధులు చాలా వరకు వాళ్ళుగా బయటపెట్టరు, లేదా వాళ్ళకి తెలియకుండా కూడా ఉంటాయన్నమాట. అంటే మనకి మూత్రాశయానికి సంబంధించి, మూత్ర నాళికకి సంబంధించి వ్యాధులు, అంటే మూత్రం విసర్జించినప్పుడు మంటగా ఉండటం, శరీరం లోపల భాగాల్లో కొంత ఇన్ఫెక్షన్లు రావటం, ఇవన్నీ కూడా వాళ్ళు తెలియక చెప్తారు, చెప్పపోతారు. కానీ డయాబెటీస్ వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు, జెనైటల్ ఇన్ఫెక్షన్లు అంటే మూత్రాశయానికి, తర్వాత ఈ జననేంద్రియాలకు సంబంధించిన వ్యాధులతో డయాబెటీస్ బయటపడుతుంది అనమాట. అప్పటి వరకు బయటపడట్లేదు. వాళ్ళు బరువు తగ్గటం అనేది ఉండదు. అంటే నెలకి 2 కిలోల కన్నా బరువు తగ్గితే డయాబెటీస్ వచ్చిందంటాం. అలా బరువు తగ్గటం ఉండదు, వాళ్ళు లావుగానే ఉంటారు. కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్ల ద్వారా బయటపడుతుంది అనమాట. రకరకాల ఇన్ఫెక్షన్లు, ఆడవాళ్ళలో రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి. ముఖ్యంగా మరి ఆ ఇన్ఫెక్షన్ల కారణం హైజీన్, అక్కడ పరిశుభ్రత సరిగ్గా పాటించకపోవటం వలన వస్తుందేమో అనే ఒక కారణం ఉంది. అది కాకుండా డయాబెటీస్ వాళ్ళకి రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది కాబట్టి శరీరంలో ఎక్కడైతే తేమ ఎక్కువగా ఉంటుందో, అంటే కాలి వేళ్ల మధ్యలో అవ్వచ్చు, చేతి వేళ్ల మధ్యలో అవ్వచ్చు, శరీరంలో ఎక్కడైనా తేమ, ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో ఈ వాతావరణంలో ఈ మన హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాలు, అంటే జననేంద్రియాల దగ్గర ఈ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు అనమాట. అందుకని తెల్లబట్ట అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళందరికీ కూడా డయాబెటీస్ ఉందో లేదో పరీక్ష చేసుకున్నట్లయితే చాలామందికి డయాబెటీస్ బయటపడుతోంది. ఈ లక్షణాలన్నీ ఇలా కొత్తగా ఉంటాయన్నమాట. మధుమేహంతో బాధపడే పురుషులకు గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటే, షుగర్ జబ్బు మహిళల్లో మాత్రం పక్షవాతం ముప్పు తీవ్రంగా ఉంటున్నట్లు పరిశోధకులు అనేక అధ్యయనాల్లో గుర్తించారు. ఇక మూత్రనాళ ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా ఇతరులతో పోలిస్తే ఎక్కువగానే ఉంటున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో షుగర్ జబ్బు తెచ్చిపెట్టే సమస్యల్ని అధిగమించేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన దగ్గర షుగర్ జబ్బు పురుషులతో పోలిస్తే మహిళల్లో సగటున 5 ఏళ్లకు ముందే మొదలవుతోందని అనేక అధ్యయనాల్లో పరిశోధకులు గుర్తించారు. దీంతో సహజంగానే మహిళలు మధుమేహంతో ఎక్కువ కాలం సహజీవనం చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో షుగర్ జబ్బు తాలూకు దుష్ఫలితాలు కూడా మగవాళ్లలో కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా తరచూ తెలుపు కావడం, నెలసరిలో చిక్కులు, మూత్రంలో మంట, ఫంగస్ ఇన్ఫెక్షన్లు, సంభోగంలో నొప్పి, ఇక పొత్తి కడుపులో తరచూ తీవ్రమైన నొప్పి, ఇలా చాలా సమస్యలే కనిపిస్తుంటాయి. నడి వయసుకు వచ్చాక, మెనోపాజ్ దాటాక చాలా మందిలో ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఒకదానికి మరొకటి జతకూడుతుంటాయి. శరీరంలో కొవ్వును ఎక్కువగా నిల్వ ఉంచుకునే హార్మోన్లు ఎక్కువవుతాయి. దీంతో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల మధ్య సమతూకం కూడా దెబ్బతింటుంది. ఇలాంటి పరిస్థితుల్లో షుగర్ మూలంగా అనూహ్యమైన సమస్యలు ఎదురవుతుంటాయి. మధుమేహ మహిళల్లో గుండె జబ్బులు, క్యాన్సర్లు, అన్నింటికి మించి పక్షవాతం ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. డయాబెటీస్ వాళ్ళకు వచ్చే కాంప్లికేషన్లు చూసుకున్నట్లయితే ఇదివరలో మేమేం చెప్పేవాళ్ళం అంటే, ఇప్పుడు ఈ ప్రీ మెనోపాజులు, పోస్ట్ మెనోపాజులు, ఇప్పుడు ఈ బహిష్టులు ఆగిపోయిన తర్వాత ఉండే పరిస్థితిని పోస్ట్ మెనోపాజులు అంటాం అనమాట. పోస్ట్ మెనోపాజల్ లేడీస్కి మాత్రమే మనకి గుండె జబ్బు వస్తుంది. ఆ బహిష్టులు నడుస్తున్నంతకాలం గుండె జబ్బు రాదు, అంటే ప్రీ మెనోపాజల్ స్టేట్లో గుండె నొప్పి రాదు అని చెప్పి మనకు చాలా ఖచ్చితమైన అభిప్రాయం ఉండేది ఈ మధ్యకాలం వరకు కూడా. అంటే ఆడవాళ్లలో గుండె జబ్బు రావటం అనేది అరుదు. గుండె జబ్బు రావాలంటే వాళ్ళు పోస్ట్ మెనోపాజ్, బహిష్టులు ఆగిపోయిన తర్వాతే గుండె జబ్బులు వస్తాయని చెప్పుకునేవాళ్ళు. అది కాదు.
అది కూడా కాదు అని చెప్పేసి నిరూపించేశారు. ప్రీమెనోపాజల్ అంటే ముందులో కానీ ఆ తర్వాత కానీ ఆడవాళ్ళకి గుండె జబ్బులు రావటం అనేది ఒకలానే జరుగుతుందన్నమాట. ఈ విషయాన్ని కూడా ఈ మధ్య అందరూ కూడా నిర్ధారించేశారు. ఇంకో విషయం ఏంటంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళలోనే గుండె జబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉందని కూడా గుర్తిస్తున్నారు. కారణాలు ఇంకా తెలియలేదు కానీ బరువుగా ఉండటం అనేది ఒక కారణం. దాంతోపాటు ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు. హార్మోన్స్లో జరిగేటువంటి సమస్యలు అవ్వచ్చు, మరి రక్త నాళాలకు సంబంధించిన సమస్యలు అవ్వచ్చు, ముఖ్యంగా సిరలు అనమాట, కాల్లో ఉన్నటువంటి వీనస్ అక్లూజివ్ డిసీజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దానివల్ల రక్తం గడ్డగట్టి ఆ గడ్డగట్టిన రక్తం పైకి వెళుతూ గుండెల్లోని కవాటాల్లో కానీ మరే చోట కానీ దాన్ని అడ్డం అవటం, ఇలాంటి కారణాలు కూడా ఎక్కువగా ఆడవాళ్ళలోనే కనిపిస్తాయి. అంటే థ్రాంబోఎంబాలిజం అనమాట, ఆడవాళ్ళలోనే ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ స్టిరాయిడ్ హార్మోన్స్ లాంటివి వాడుకున్న వాళ్ళు, అంటే కాంట్రసెప్టివ్ హార్మోన్స్ చాలా కాలం వాడిన వాళ్ళలో కూడా మెదడులో కానీ శరీరంలోని ఏ భాగంలో కానీ రక్తం గడ్డగట్టడం, ఆ గడ్డగట్టిన ముక్కలు పైకి అంటే కాళ్ళలోంచి పైకి వెళ్ళి అక్కడ ఆ శరీరంలోని అవయవాల్లో మూసుకుపోవడం, దీన్ని థ్రాంబోఎంబాలిజం అంటారనమాట. ఇలాంటివి కూడా ఆడవాళ్ళలోనే ఎక్కువ. కాబట్టి గుండె జబ్బులు, అలాగే మెదడులోని రక్తనాళాల్లో ఈ రక్తం పెరిగిపోయిన రక్తం అక్కడ అడ్డం పట్టడం, ఇలాంటివన్నీ థ్రాంబోఎంబాలిజం మెదడులో కానీ గుండెలో కానీ ఆడవాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదివరకు ఆ విషయం మనకు తెలిసేది కాదు. మనం ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన పరిశోధనలో చనిపోయిన వాళ్ళు లేదా డయాబెటీస్ వలన సమస్యల్లో లోనైన వాళ్ళ యొక్క డేటా రికార్డ్ అంతా పరిశీలించినట్లయితే ఆడవాళ్లలో సెరిబ్రల్ వాస్కులర్ డిసీజ్ ఎక్కువ. ఆడవాళ్ల మెదడులో రక్తనాళాలు దెబ్బతినటం వలన రక్తనాళాలకి అడ్డం పడేటువంటి థ్రాంబోఎంబాలిజం అనేటువంటి సమస్య ఆడవాళ్ళు, అంటే పెరాలసిస్ రావడం అనేది మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇక తర్వాత గుండె జబ్బులు కూడా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళలో ఎక్కువ ఉండొచ్చు అని చెప్పి ఉంది. ఇంకా నిర్ధారణ కాలేదు, కానీ నిర్ధారణ అయ్యే సూచనలు చాలా కనిపిస్తున్నాయి. థ్రాంబోఎంబాలిజం అనేది ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా కొంచెం దురదృష్టకరం. దీని గురించిన పరీక్షలు కూడా తొందరగా దాన్ని గ్రహించి దానికి సంబంధించిన పరీక్షలు మనం వెంటనే చేసుకోవడం కూడా ముఖ్యం అన్నమాట. ఇక క్యాన్సర్ వ్యాధులు ఒకటి. క్యాన్సర్ వ్యాధులు మగవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆడవాళ్ళ కన్నా కూడా. అలా అని చెప్పి ఆడవాళ్ళలో క్యాన్సరే రాదు అనుకోవడం కాదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏ రకమైన క్యాన్సర్ అయినా రావచ్చు, కానీ మగవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది క్యాన్సరు. ఆడవాళ్ళు కూడా క్యాన్సర్ వ్యాధులకు లోనయ్యేటువంటి అవకాశం ఉంది. మన దేశంలో నిర్వహించిన సర్వేల్లో మధుమేహ పురుషుల కంటే మధుమేహ స్త్రీలలో పక్షవాతం సమస్యలు అధికమని వెల్లడైంది. కారణాలేమిటో ఖచ్చితంగా చెప్పలేకపోయినా మధుమేహ పురుషుల్లో గుండె జబ్బులు ఎక్కువగాను, స్త్రీలలో మెదడుకు సంబంధించిన పక్షవాతం తరహా సమస్యలు ఎక్కువగాను కనబడుతున్నాయి. డేటాని పరిశీలించినప్పుడు సెరిబ్రల్ వాస్కులార్ వ్యాధులు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్లు గుర్తించారు. అలాగే కాలి సిరల్లో రక్తం గడ్డలు కట్టి ఆపై అవి ఊపిరితిత్తులకు, అక్కడి నుంచి మెదడు రక్తనాళాల్లోకి చేరుతున్నాయి. దీంతో మధుమేహ మహిళలకు పక్షవాతం ముప్పు బాగా ఎక్కువగా ఉంటుంది. ఇక క్యాన్సర్ల ముప్పు మగవాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ డయాబెటిక్ మహిళలకు క్యాన్సర్ల ముప్పు ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ నేపథ్యంలో షుగర్ జబ్బు రావడంలోనూ దాని తాలూకు లక్షణాల్లో చికిత్స పద్ధతుల్లో పురుషులకు మహిళలకు తేడాల్ని దృష్టిలో ఉంచుకుని వైద్యం అందించాల్సి ఉంటుందని చెబుతారు నిపుణులు. డయాబెటీస్కి చికిత్స ఆలోచించినట్లయితే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కూడా చికిత్సకి మనకు దగ్గర ఉన్నటువంటి పద్ధతులు ఒకటే. కాకపోతే ఆడవాళ్ళలో మనం గ్రహించాల్సింది ఏంటంటే లావు ఎక్కువగా ఉన్న వాళ్ళు, ఓవర్ వెయిట్ అంటే బాడీ మాస్ ఇండెక్స్ 25 దాటిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ముఖ్యంగా వాళ్ళకి ఏం చెప్తామంటే మీరు బరువు కూడా తగ్గాలి అని చెప్తాం. ఈ బరువు తగ్గడం అనేది ఆడవాళ్ళలో కొంచెం కష్టమైన విషయం. మగవాళ్ళలో అయితే పర్వాలేదు కానీ ఆడవాళ్ళలో కష్టమైన విషయం. అంత తొందరగా బరువు తగ్గడానికి ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా కూడా తగ్గరు వాళ్ళు. దానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఒక 30-40 ఏళ్ళు వయసు దాటిన తర్వాత వాళ్ళ శరీరంలోని హార్మోన్స్, ఆ శరీరంలో కొవ్వు పదార్థాలను ఎక్కువగా నిలువ ఉంచుకునేటువంటి హార్మోన్లు ఎక్కువ తయారవుతాయి అనమాట. అంటే ఈస్ట్రోజన్ అవ్వచ్చు, తర్వాత ఈవెన్ మన కార్టిసాల్, స్టెరాయిడ్ హార్మోన్స్ అన్నీ కూడా వాళ్ళలో ఎక్కువగా నిలువ ఉంచుకోవడానికి, పేరుకుపోవడానికి వీలైనట్టుగా హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళలో ఈ చర్మం కింద వచ్చేటువంటి కొవ్వు పదార్థం కానీ, నడుము చుట్టూ ఉండేటువంటి కొవ్వు పదార్థం కానీ, పిరుదుల్లో కానీ ఉండేటువంటి కొవ్వు పదార్థం కానీ ఎక్కువగా పేరుకుపోయే అవకాశం ఉన్న హార్మోన్స్ ఎక్కువగా ఉండటం వలన వీళ్ళలో ఉన్నటువంటి బరువు తగ్గించడం కూడా అంత సామాన్యం కాదు. చాలా కష్టపడాలి. ఆహారం తగ్గించడంతో పాటు వ్యాయామం కూడా చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం కష్టమైన విషయాలే కానీ డయాబెటీస్ వచ్చిన ఆడవాళ్ళలో ఈ చికిత్సా పద్ధతుల్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే బరువు తగ్గటం. ఎట్లా తగ్గాలనేది మరి ఆహారం అవ్వచ్చు, వ్యాయామం అవ్వచ్చు, మరి కొంతవరకు కష్టపడి
ఎంత వీలైతే అంతవరకు బరువు తగ్గినట్లయితే అప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి మందులు మాత్రల వలన ఫలితం కనిపిస్తుంది అనమాట. ఆడవాళ్ళలో చికిత్సా పద్ధతుల్లో అంతగా మనకు ఉపయోగం లేకుండా, అంటే హీమోగ్లోబిన్ A1Cని 3 నెలలకు ఒకసారి చేస్తాం కదా డయాబెటీస్ కంట్రోల్లో ఉందో లేదో తెలుసుకోవడానికి. అది ఆడవాళ్ళలో ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది, అది తొందరగా తగ్గదు. మగవాళ్ళలో అయితే మనం మందులు మొదలుపెట్టిన ఒక 3 నెలల లోపల డయాబెటీస్ తగ్గింది అని చెప్పి హీమోగ్లోబిన్ A1C రూపంలో మనం తెలుసుకుంటాం. ఆడవాళ్ళలో 3 నెలలకు కాదు 6 నెలల వరకు పట్టచ్చు. ఆ హీమోగ్లోబిన్ A1C అనేది 7.5 రావాలన్నమాట. అది రావడానికి వాళ్ళకి 6 నెలల వరకు పడుతుంది. బరువు తగ్గినట్లయితే తొందరగా వాళ్ళకు కూడా ఈ హీమోగ్లోబిన్ A1C అనేది మనం తగ్గించుకోవచ్చు. ఇదొకటి ఆడవాళ్ళలో కొంచెం కష్టం అనమాట. ఈ చికిత్సా పద్ధతులు అన్నీ మగవాళ్ళలో లాగే వాడుకుంటున్నా కూడా ఆడవాళ్ళలో కొంచెం కష్టం. షుగర్ జబ్బు విషయంలోనూ చాలా మంది మహిళలు నిర్లక్ష్యాన్ని చూపిస్తుంటారు. ఎలాంటి వైద్యం తీసుకోకుండా కాలం గడిపేస్తూ ఉంటారు. దీంతో షుగర్ తాలూకు దుష్ప్రభావాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ రకమైన ధోరణి ఎంతమాత్రం మంచిది కాదు. షుగర్ జబ్బుకి చికిత్స, అదుపులో ఉంచుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహ స్త్రీలను వేధించే తెలుపు సమస్యకు యాంటీఫంగల్ మాత్రలు, అవసరమైతే జననాంగంలో అమర్చే మాత్రలు ఇస్తారు. అయితే కొన్నిసార్లు ఇది మందులకు లొంగదు. ఇలాంటప్పుడు మరింత సమర్థవంతమైన మందులు వాడాల్సి ఉంటుంది. షుగర్ బారిన పడ్డాక చాలా మందికి ఒంట్లో రోగనిరోధక శక్తి సన్నగిల్లుతుంది. దీంతో చర్మంపై చెమట ఎక్కువగా పట్టేవారికి తరచుగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. కాబట్టి ఒంటి మీద తేమ ఎక్కువగా లేకుండా కాలి వేళ్ల మధ్యలో, చంకల్లో, గజ్జల్లో, ఎక్కడైనా చీర ముడతల్లో గానీ తేమ లేకుండా చూసే డస్టింగ్ పౌడర్ వేసుకోవాలి. అవసరమైతే డాక్టర్ సలహా మేరకు కొంతకాలం పాటు యాంటీఫంగల్ మందులు కూడా వాడాలి. ఇక తరచూ వస్తూ చికాకు పెట్టే మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్ మందుల కోర్సును పూర్తి కాలం పాటు తప్పనిసరిగా వాడాలి. మూత్ర పరీక్షలో చీము కణాలు కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా వైద్య సాయం తీసుకోవాలి. మూత్రాశయం గోడల్లో ఉండిపోయే ఇన్ఫెక్షన్లు కొద్ది రోజుల్లో పోయేవి కావు. దీర్ఘకాలిక చికిత్స తీసుకోవడం తప్పనిసరి. షుగర్ బారిన పడ్డాక తరచూ మధుమేహ పరీక్షలతో పాటు పాప్ స్మియర్, అల్ట్రాసౌండ్ స్కాన్, మ్యామోగ్రఫీ వంటి పరీక్షల్ని కూడా చేయించుకుంటూ ఉండాలి. ఈ జననేంద్రియాలకి తర్వాత ఈ మూత్రాశయానికి సంబంధించిన వ్యాధులు ఏదైతే ఉంటాయో ఈ వ్యాధులకి సంబంధించిన ట్రీట్మెంట్లు కూడా తీసుకోవాలి. ఇవి ముఖ్యంగా ఒక వారం రోజుల పాటు యాంటీబయాటిక్స్ కానీ ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ మందులు కానీ వేసుకున్నట్లయితే తగ్గేవి కావు. ప్రతి నెల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లు అయితే 3 రోజులైనా మందులు ఇస్తూ ఉంటారు. ఈ కొత్త మందులు ఇప్పుడు ఫ్లూకనజాల్ అని ఇలాంటి మందులు వచ్చాయి. ప్రతి నెల ఒక 3 రోజుల పాటు ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ మందులు ఇచ్చుకుంటే అలాగే 6 నెలల పాటు కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు అయితే వాళ్ళకి 7 రోజుల పాటు యాంటీబయాటిక్స్ రాస్తారు. కానీ 1 నెల వాడినంత మాత్రాన వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్లు తగ్గవు. అది అలాగే రెగ్యులర్గా 3 నెలలు, 6 నెలలు, దాదాపు 6 నెలల పాటు కూడా అలా ఇస్తూ ఉండాలి. ప్రతి నెల యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిందా లేదా అని తెలుసుకోవడానికి యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ, యూరిన్లో ఈ యొక్క పస్ సెల్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడం, ఇది ప్రతి నెల చేసుకోవాలి. 6 నెలల పాటు చేయించుకోవాలి. యూరిన్లో ఇన్ఫెక్షన్లు తగ్గకుండా, జననేంద్రియానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు తగ్గకుండా మనం ఎంత కష్టపడి బరువు తగ్గించుకున్నా, ఎంత కష్టపడి మందులు వేసుకున్నా, ఎన్ని చికిత్సా పద్ధతులు పాటించినా డయాబెటీస్ అనేది కంట్రోల్లోకి రాదు. డయాబెటీస్ కంట్రోల్లో రావాలంటే శరీరంలో ఎక్కడా కూడా ఇన్ఫెక్షన్ ఉండకూడదు. ఇది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా తెలుసుకోవాల్సిన విషయం. ఆడవాళ్ళలో ఏంటంటే ఇన్ఫెక్షన్లు తగ్గించుకోవడం అనేది కొంచెం కష్టం కాబట్టి దానికి ప్రత్యేకమైన ప్రయత్నం చేసి యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్ ఒక్క నెల కాకుండా అది 3 నెలలు, 6 నెలల పాటు డాక్టర్ గారి సలహాతో అది తగ్గిందా లేదా అనేది తెలుసుకుంటూ ఆ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. నెలంతా వాడరు, నెలలో ఒక వారం రోజుల పాటు యాంటీబయాటిక్స్, ఒక 6 నెలల పాటు వాడటం, ఇలాంటివన్నీ కూడా చాలా సామాన్యంగా చేసినట్లయితేనే ఆడవాళ్ళలో హిమోగ్లోబిన్ A1C తగ్గుతుందన్నమాట. అది 6 నెలలు కూడా పట్టచ్చు. ఇలా కొంచెం కష్టం వాళ్ళ యొక్క చికిత్సా పద్ధతులు. ఇలాగ ఆడవాళ్ళకి మగవాళ్ళకి డయాబెటీస్ రావటంలో కానీ, డయాబెటీస్ వచ్చిన తర్వాత వచ్చేటువంటి సమస్యల్లో కానీ, డయాబెటీస్ యొక్క చికిత్సా పద్ధతుల్లో కానీ కొన్ని రకాల తేడాలు ఉన్నాయన్నమాట. ఈ తేడాలను గ్రహించి దానికి సంబంధించిన చికిత్సలు అవి ఆడవాళ్ళకి ప్రత్యేకంగా చేసినట్లయితే ఎంతో ఉపయోగంగా ఉంటుందండి.
మధుమేహం తెచ్చిపెట్టే నానా దుష్ప్రభావాలు దరిచేరకూడదనుకుంటే, వాటి బెడద మనకు వద్దనుకుంటే మనం చెయ్యగలిగింది ఒక్కటే. అది షుగర్ జబ్బును ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవడం. మధుమేహాన్ని ఖచ్చితంగా, ఇంకా చెప్పాలంటే కఠినంగా నియంత్రణలో ఉంచుకోవడం ఒక్కటే సరైన మార్గం. ముఖ్యంగా బరువు తగ్గాలి. మహిళలు బరువు తగ్గడం కష్టమే కావచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు. బరువు అదుపులో ఉంటేనే షుగర్ మందులు చక్కగా పనిచేస్తాయని గుర్తుంచుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని ఖచ్చితంగా పట్టి చెప్పే A1C వంటి పరీక్షల ఫలితాలు మహిళల్లో తొలినాళ్లలో కొంచెం ఎక్కువగానే ఉంటాయి. వాటి గురించి ఆందోళన చెందడం అనవసరం. ఇక తెల్లబట్ట, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, మూత్రంలో మంట వంటి సమస్యలు కూడా ఒక పట్టాన అంత త్వరగా తగ్గేవి కావు. ఓపికగా మందులు వాడాలి. యాంటీబయాటిక్ మందుల్ని పూర్తి కోర్సు వాడాలి. ఈ ఇన్ఫెక్షన్లు అదుపులోకి వస్తేనే షుగర్ జబ్బు కూడా నియంత్రణలోకి వస్తుందనే విషయాన్ని మధుమేహ మహిళలు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా షుగర్ జబ్బుని అదుపులో ఉంచుకోవడం ఒక్కటే తారక మంత్రం. మందులతో పాటు ఆహారం, వ్యాయామం, జీవన సరళిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ షుగర్ పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే మన ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.